మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పల్స్ బ్యాలెన్సింగ్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎల్ ఉమా వెంకటేష్ గారు. ఈ పల్స్ బ్యాలెన్సింగ్ పద్ధతి ద్వారా కూడా మన మోకాల నొప్పుల్లో తగ్గించుకోవచ్చు. చిట్కాలు ఉంటాయి, కొన్ని డిఫరెంట్ పద్ధతులు అయితే ఉంటాయండి. మరి ఏ విధంగా ఈ మోకాల నొప్పులు తగ్గించుకోవచ్చు, ఇక్కడ ఎలాంటి కెమికల్స్ ఉండవు, ప్రకృతి ద్వారా మనలో కొన్ని మార్పులు మేడం చెప్పే పద్ధతుల్ని యాడ్ చేసుకుంటే కనుక డెఫినెట్ గా మోకాల నొప్పులు మన దరి చేరవు అంటున్నారు. మీరు చేయవలసిందల్లా పద్ధతులు ఏం చెప్తారో అవి అండ్ టిప్స్ అండ్ చూసుకుంటే కనుక బెస్ట్ గా ఫాలో అవ్వాలి, పేషెన్స్ ఉండాలి అంటున్నారు. మరి ఏంటి అన్ని కూడా మేడం ద్వారా తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా. సో పల్స్ బ్యాలెన్సింగ్ ద్వారా కూడా మోకాల నొప్పులు తగ్గించవచ్చు అని మీరు అంటున్నారు మేడం. అసలు ఎలా అంటే ఈ మోకాల నొప్పులు నడవలేము, చాలా రిస్క్ ఉంటుంది, సర్జరీస్ కి వెళ్ళి కూడా ఫెయిల్యూర్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నారు, చాలా కష్టమే అంటున్నారు, ట్రాన్స్ప్లాంట్స్ కి వెళ్తూ ఉన్నారు, రాడ్లు వేసుకుంటున్నారు, రకరకాల వచ్చి అవే ఫెయిల్యూర్స్ అవుతూ ఉన్నాయి మేడం. మరి ఈ పల్స్ బ్యాలెన్సింగ్ వేలో ఏ విధంగా ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఎలా పని చేస్తాయి, అది ఒకసారి తెలుసు. మనం ఆల్రెడీ చూసాం కదమ్మా, మన శరీరం 5 ఎలిమెంట్స్. ఇప్పుడు బోన్ అనేది మోకాళ్ళ దగ్గర కూడా ఏమున్నాయి, 5 ఎలిమెంట్స్ కదా ఉన్నాయి. బోన్ కూడా కదా మేడం, దాంట్లో ఇంక్లూడింగ్ దానికి 5 ఎలిమెంట్స్ కదా, ఎక్కడన్నా 5 ఎలిమెంట్స్ కదా. ఆ 5 ఎలిమెంట్స్ లో ఏమి ఎక్కువ తక్కువ నాడీలో చూసుకుంటే తెలిసిపోతుంది కదా మనకి. దాన్ని మనం కరెక్ట్ వేలో మనం బ్యాలెన్స్ చేసాం అనుకోండి. ఇప్పుడు ఇందాక చూసారు మనం లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు, ఒకే నీడిల్ వేసి ఎలాగ ఎనర్జీని తీసుకొచ్చాము వాళ్ళే ఫీల్ అవుతారు. ఎనర్జీ లోపల వెళ్ళేదంతా కూడా ప్రతి వాళ్ళే ఫీల్ అవుతారు. అంటే మోకాల నొప్పుల్లో రకాలు ఉంటాయి, ఆస్టియో ఆర్థరైటిస్ రకరకాలు అవన్నీ ఉంటాయి, అవన్నీ తగ్గిపోతాయి మేడం. గుజ్జు పెరగడాలు అన్ని తగ్గుతాయి, కానీ ఎవరికి ఎంత శాతంలో ఉందో దానికి తగ్గట్టు టైం పడుతుందమ్మా. టైం అనేది మనం డిసైడ్ చేసేది కాదు, మీ బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది. టాబ్లెట్ కే పని చేయలేదు అంటే నేచర్ కి ఎంత లాగా పనిచేస్తుంది, కానీ లోపల నుంచి మనకి బయోకెమికల్ రియాక్షన్ స్టార్ట్ అవ్వాలి కదా. మన లోపల బయోకెమిస్ట్రీ స్టార్ట్ అవ్వాలి. స్టార్ట్ అవ్వడానికి నీ బాడీలో ఒక రకంగా ఉంటుంది, నా బాడీలో ఒక రకం. ఇప్పుడు హెడ్ ఎక్ అని అంటే నీకు ఒక టాబ్లెట్ సారిడన్ పని చేస్తుంది, నాకు పని చేయకపోవచ్చు, నాకు 2 వేసుకుంటే కానీ పని చేయదు. అది ఎవరి బాడీ తత్వాన్ని బట్టి స్లో అండ్ ఫాస్ట్ గా డెఫినెట్ గా నార్మల్ కి వస్తాయి, దానిలో డౌట్ లేదు. వాటర్ ఎనర్జీ తగ్గిపోయింది అంటే బోన్ లో ప్రాబ్లం వస్తుంది. ఆ బోన్ లో అనేది ఇప్పుడు మనకి నడుస్తున్నాం కాబట్టి మోకాళ్ళలో అందరు అంటున్నాం, మోకాళ్ళలో రావచ్చు, టోటల్ బాడీలో ఎక్కడైనా బోన్స్ లో కూడా రావచ్చు, జాయింట్స్ లో ఎక్కడైనా రావచ్చు. అది మనం నాడీని చూసి మనం తెలుసుకొని నాడీలో పంచభూతాలు. మీ దగ్గరికి ఒక వ్యక్తి మోకాల నొప్పులతో వచ్చారంటే నాడీని చెక్ చేస్తారా మేడం? అవును, నాడీని చెక్ చేసి ఏజ్ తో కూడా సంబంధం లేదమ్మా. అంటే ఈ మోకాల నొప్పులు ఎక్కువగా 60+ వారికి కూడా తగ్గుతాయి. ఎవరికి తగ్గిస్తాను, నేనేం చేయనమ్మా. ఇక్కడ నేను ఒక ఇన్స్ట్రుమెంట్ అంతే, మీ బాడీయే చేసుకుంటుంది అన్ని కూడా. నేను చేసేది ఏముంటుంది, ఎక్కడ ఉంది ప్రాబ్లం అని కనుక్కొని వేయడం ఒక్కటే నేను చేసే పని. ఇంకా మీ బాడీలో ఉన్న శక్తి మాత్రమే దీనిలో పనిచేస్తుంది, మీ బాడీలో ఉన్న పంచతత్వాలే పనిచేస్తాయి. నేను ఇక్కడ పంచతత్వాలు తీసుకొచ్చి పెట్టట్లేదు, నేను ఒక మెడిసిన్ ఇవ్వట్లేదు, నేను ఓన్లీ నీడిల్ అక్కడ పెడుతున్నాను. ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ యూనివర్స్ లో నుంచి ఎనర్జీ రిసీవ్ చేసుకుని మీ బాడీ కండిషన్ ని బట్టి మీ బాడీయే పనిచేస్తుంది. ఓకే మేడం, ఈ ట్రీట్మెంట్ మేము చేసుకోవచ్చా, మీ దగ్గరకు వచ్చి మీరే చేస్తారా మేడం? ఎవరైనా చేసుకోవచ్చమ్మా, అందరు చేసుకుంటే ఇంకా కొంచెం హెల్దీగా ఉంటాం మనం. ఎంతమంది ఫారిన్ నుంచి వస్తున్నారు, వచ్చి ఇక్కడ ఇల్లు తీసుకొని ఉండి కూడా చేసుకొని వెళ్తున్నారు. నీ రీప్లేస్మెంట్ కి వెళ్తూ ఉంటారు కదా మేడం, వాళ్ళ బాడీ ఎంత వరకు కోఆపరేట్ చేస్తుందో మనకి. ఎవరైనా వచ్చారా మేడం అలాంటి వారు? వచ్చారు, 79 years ఆయన వచ్చారు. ఏం చేశారు మేడం? జస్ట్ ఇందాక చూపించిందే చూపించిందే ఆయన ఇప్పుడు స్టెప్ ఎక్కువ వస్తున్నారు. ఓ మై గాడ్, ప్రకృతితో సాధ్యపడుతుంది, అయితే డెఫినెట్ గా సాధ్యపడుతుందమ్మా మనకి. ఆ సాధ్యపడే దాన్ని మనం నాడీలు కరెక్షన్ మాత్రమే చేస్తాం. ఇంకా ఆయిల్స్, మసాజ్ అలాంటివి, కెమికల్స్, పౌడర్లు, ఆకులు ఏం వాడకుండానే చేస్తున్నారా? చేస్తాను, మీకు కావాలంటే టిప్స్ కొన్ని ఇవ్వగలను. ఏంటి మేడం టిప్స్? టిప్స్ అంటే ఇప్పుడు మనం నువ్వుల నూనె ఉంది కదా, నువ్వుల నూనె, బ్లాక్ నువ్వుల నూనె మన దగ్గర ఉంటుంది అనమాట. ఆ బ్లాక్ నువ్వుల నూనెలో నూనె పొయ్యి మీద పెట్టి నారింజకాయ ఉంది కదా, నారింజకాయ ఒక లీటర్కి ఒక 6 డజన్ నారింజకాయలు కట్ చేసి, నారింజకాయలు ముక్కలు కట్ చేసి సీడ్తో అన్నిటితో అలా వేసేయాలి దాంట్లో. అది బాగా మరిగి ఆ నారింజకాయ వచ్చి బాగా
ఇదైపోవాలి, ఫ్రై లాగా అయిపోవాలి ఆయిల్. ఆ తర్వాత దాన్ని తీసేస్తే ఆ ఆయిల్ పెట్టుకొని అన్నం తినేటప్పుడు ఫస్ట్ ఒక ముద్దకి కొంచెం ఆయిల్ వాడుకోవాలి. అండ్ దాని మీద మోకాళ్ళ మీద దాన్ని రుద్దుకోవాలి. అది రాసుకుంటే మోకాలు పీల్చుకుంటుంది, మనకి ఆ పవర్ ఉంది మన బాడీకి, అది పీల్చుకుంటుంది లోపల వెళ్ళి ఎక్కడెక్కడ ఏం కావాలో దాన్ని అదే సెటరేట్ చేస్తుంది, మనం ఏం చేసేది లేదు. సో నారింజ నువ్వుల నూనె కేజీ చేసి దాన్ని వేడి చేస్తే అవుతుంది, తినాలి, అప్లై చేసుకోవాలి. అదొక టిప్. ఇంకా ఇంకొకటి వచ్చి సున్నం ఉంది కదా, సున్నం ఒక బాటిల్ తెచ్చుకొని గుండు సూది ఉంది కదా, ఆ గుండు సూదిని వెనక భాగంలో రౌండ్ గా ఉంటుంది, వెనక భాగంలో గుచ్చి దానిలో ఎంత వస్తే అంత, అంటే ఎక్కువ వాడకూడదు అనే దానికోసం ఆ గుండు సూదిలో వచ్చిన దాన్ని మన చేతిలో వేసుకొని ఒక స్పూన్ తేనె వేసుకొని బాగా కలపాలి. ఎంత కలపాలంటే అసలు సున్నం పెట్టామని తెలియకూడదు మనకి, అంతలాగా బాగా కలిపేసి నాలుకతో ఇలా తీసేసుకోవాలి. ఏంటి మేడం, గుండు సుత్తో సున్నము తేనె బాగా రబ్ చేస్తే ఏం దానివల్ల కాల్షియం వచ్చేస్తుంది మీకు బాగా. Oh my God. అది రెండు కలిసి మీకు వెళ్ళి ఎక్కడెక్కడ బాగా బోన్ లో డెన్సిటీ ఎంత తగ్గిపోయిపోయిందో దాని అంతా కూడా కరెక్షన్ చేసేస్తుంది. రిజల్ట్స్ ఇమీడియట్ గా గమనించవచ్చు అంటారా? కొంచెం రిలాక్స్ అనిపిస్తుందా, రిజల్ట్ వస్తుందా మేడం? ఆయిల్ రాసుకున్నప్పుడు రిలాక్స్ అవుతుంది. ఓకే మ్యామ్. మనం పల్స్ బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ఆయిల్ రాసుకుంటూ ఉంటే, ఇవన్నీ నేను చెప్పేది కూడా ఫాలో చేసుకుంటూ ఉంటే తొందరగా రిజల్ట్ రావచ్చు. అంటే ఎవరికైనా కూడా మీరు ఇన్ని రోజులు చేసుకోండి అన్ని రోజులు చేసుకోండి అని చెప్పలేము, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం పట్టచ్చు. కానీ వాళ్ళకి ఏజ్ అయిపోయింది, ఏజ్ అయిన వాళ్ళకి లేట్ అవుతుంది అలా కూడా అనలేము. వాళ్ళు ఉన్న పరిస్థితిని బట్టి వాడే టిప్స్ అండ్ మీరు చెప్పే పద్ధతులు చేస్తే గనక ఓకే మేడం. మరి మోకాళ్ళ నొప్పులు అనగానే చాలా మంది నడక, వాక్ చేయడం, ఇండియన్ కామర్స్, రన్నింగ్, ఎక్సర్సైజ్, దీని గురించి ఏమంటారు మేడం? టిప్స్ తెలియచేశారు కదా, అవి ఫాలో అవుతాము. దాంతో పాటు మాకు ఇవి చెయ్యాలా చేయకూడదా అనే సందేహం. వాకింగ్ వెళ్ళాలి మా, డెఫినెట్ గా వాకింగ్ వెళ్ళాలి. ఎక్కడ వెళ్ళాలి వాకింగ్? మట్టి ఉంది కదా, మట్టి గ్రాస్ ఏదైనా ఉంటే, గ్రాస్ లో మట్టి ఉంటుంది కదా, అక్కడ నడవాలి, ఒట్టి కాళ్ళతో నడవాలి. సో చూసారా, ప్రకృతి కనెక్ట్ అయ్యింది. అప్పుడు భూమిలో మీరు నడిచేటప్పుడు నెగటివిటీ అంతా మొత్తం భూమిలో ఉన్న ఎర్త్ ఎనర్జీ అనేది తీసుకుంటుంది, ఎనర్జీ అనేది మొత్తం తీసేసుకుంటుంది అన్నమాట. అందుకే మినిమం 40 minutes to 1 hour నడవాలి, మట్టిలోనే నడవాలి. ఎక్కడైనా నడిస్తే అది నడక రోడ్డు మీద కాదు, మట్టి మీద నడిస్తే మాత్రం రిజల్ట్స్ ఉంటాయి. మట్టి మీద నడవాలి, కంపల్సరీ నడవాలి, ఎవరైనా నడవచ్చు. మదర్ ఎర్త్ అంతా హెల్ప్ చేస్తుంది. అన్ని నెగటివిటీ, ఇన్ఫ్లమేషన్, ప్రతి ఒక్కరు పొల్యూషన్ అయింది కదా మేడం, అంతా కూడా చూసుకుంటే రకరకాల చెత్త చెదారం, ప్లాస్టిక్స్. మనం చేయాలి అనుకుంటే ఎక్కడైనా వెతికి పట్టుకొని చేయాలి, అంతవరకు మళ్ళీ దాని వల్ల కూడా ఇంపాక్ట్స్ ఉంటాయని. మట్టిలో నడవాలి. చెన్నైలో ఉన్న వాళ్ళంతా బీచ్ లో నడుస్తారు. సో ఒట్టి కాళ్ళలోనే నడవాలి. ఒట్టి కాళ్ళతో నడిస్తే గనక ప్రయోజనాలు ఉన్నాయి. ఎనర్జీలో నుంచి మొత్తం మన బాడీలో ఇన్ఫ్లమేషన్స్ ఉంటాయి, మొత్తం సెల్లు మొత్తం పాడైపోయి మొత్తం ఇన్ఫ్లమేషన్ ఉంటాయి. డిసీజ్ కి కారణమే ఇన్ఫ్లమేషన్. ఆ ఇన్ఫ్లమేషన్ పోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మట్టిలో నడవాలి. లేకపోతే దానికి డివైసెస్ వచ్చున్నాయి ఇప్పుడు, దానికి ఎర్త్ మ్యాట్ అని కొన్ని వచ్చినాయి, అవి పెట్టి కూడా తీసుకుంటారు. మార్కెట్ లో ఎర్త్ మ్యాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి అది కూడా యూస్ చేయొచ్చు, ఇది కుదరని వాళ్ళు. ఇంకా మేడం, మరి వాకింగ్ గురించి అయితే చెప్పారు, రన్నింగ్, జాగింగ్, ఎక్సర్సైజ్, ఈ మోకాళ్ళ నొప్పులకు సంబంధించి ఏం చేయడం బెస్ట్ అంటారు టిప్స్ తో పాటు? కొంచెం సైక్లింగ్ చేసుకోవచ్చు, చేసుకోవచ్చు, వాకింగ్ చేయొచ్చు, అంతే. రన్నింగ్, జాగింగ్ అంతా నేను రికమెండ్ చేయను. డెఫినెట్లీ అదే మేడం, ఒక్కొక్క స్టైల్ ఆఫ్ ఒక్కొక్కరి దగ్గర ఉంటుంది, ఒక్కొక్క పద్ధతికి ఒక్కొక్క రిజల్ట్ ఉంటుంది కాబట్టి మీ స్టైల్ ఈ పల్స్ బ్యాలెన్సింగ్ లో ఇవి ఫాలో అవుతూ ఇవి చేయాలి. ఇంకా ముడవాటు కాల్ అని, అది ముడవాటు కాల్ అంటారు, వెజిటేరియన్ గోట్ లెగ్ అంటారు. అంటే సమస్యనా లెగ్స్ అలా ఉంటాయి? అది లెగ్స్ అలా ఉంటుంది అన్నమాట, గోట్ లెగ్ లాగా ఉంటుంది, వెజిటబుల్ లాగా, అది రూట్ అన్నమాట. దాన్ని సూప్ లాగా చేసుకొని తాగడం, అది సూప్ లాగా చేసుకుని తాగితే ఎటువంటి బోన్ మోకాళ్ళలో ప్రాబ్లం ఉన్నా కూడా నార్మల్ గా అవుతాయి. అవునా? yes. అంటే జనరల్ గా నాన్ వెజ్ మీట్ సూప్ మేడం? కాదు, మేక సూప్, వెజిటేరియన్ గోట్ సూప్. వెజిటేరియన్ గోట్ సూప్ అది కూడా దొరుకుతుందేమో మార్కెట్ లో? మార్కెట్ లో ఇక్కడ తెలుగులో తెలియదు నాకు, చెన్నైలో అయితే బాగా దొరుకుతాయి, ఆన్లైన్ లో మీకు దొరకదు. ఏంటన్నారు మేడం పేరు? ముడవాటు కాల్, అది వెజిటేరియన్ గోట్ లెగ్. చాలా మందికి ఇప్పుడు తెలుస్తున్నాయి. మాకు చెన్నైలో హాస్పిటల్ ఉంది కదా, చెన్నైలో మాకు దొరుకుతుంది. ఇక్కడ నుంచి కావాలన్న వాళ్ళు చెన్నైలో కూడా తీసుకుంటారు.
చేసుకోవచ్చు అనమాట. డెఫినెట్లీ మేడం. ఆ అది. సూప్ కూడా. అది. అది తాగితే సూప్ తాగితే డెఫినెట్‌గా ఇంకా మనం చెప్పిందంటే ఒక్కొక్కటి ఒకటికి మించి ఒకటి, ఒకటికి మించి ఒకటి ఉంటుంది. అది. ఒక 48 డేస్ తాగితే చాలు. మళ్ళీ గ్యాప్ ఇవ్వాలి. మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ 48 డేస్ తీసుకోవచ్చు. డెఫినెట్లీ. ఇలా చేసుకుంటే డెఫినెట్‌గా మన మోకాళ్ళ నొప్పికి కంప్లీట్ నార్మల్ చేసుకోవచ్చు. నార్మల్ నడక వస్తుంది. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మోకాళ్ళ నొప్పులకు సంబంధించి చాలా మంది సఫర్ అవుతున్నారు. ఈ అవును. పల్స్ బ్యాలెన్సింగ్ వేలో దాని గురించి డిస్కస్ చేస్తూ టిప్స్ ఎస్పెషల్లీ తెలియచేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే. నమస్కారం.